శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పండుగగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు. సామూహిక సూర్య నమస్కారాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించిన సీఎం చంద్రబాబుకు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సూర్య నమస్కారాలు చేస్తున్నాం. వేదిక మీద పాదముగా దారి బంధించాలి. నంబర్ 9 హస్త ఉత్తానాసన భుజంగాసన. నంబర్ 8 శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర పండుగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రేజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. దానికి మొట్టమొదట అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గొండి శంకర్ గారు. ఇది రాష్ట్ర పండుగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండుగగా చేసే అవకాశం మాకు కల్పించారు. ప్రభుత్వం స్థానికంగా అలాగే కేంద్రంలో కూడా ఉన్న సందర్భంలో అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని గ్రాండ్గా ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో దానిపై